ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది గ్యాప్ సిరీస్లోని ఎపిసోడ్ 1లో పార్ట్ 2. పార్ట్ 1 మీరు వినుండకపోయింటే డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. పార్ట్ 2 స్టార్టింగ్లో మార్న్ ఏమో బాగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ ఆఫీస్లో ఉన్న మిగతా కొలీగ్స్తో అందరితో ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. ఇంకో సైడ్ పెద్ద లగ్జూరియస్ ఎల్లో కలర్ కార్లో మన లేడీ శామ్ అయితే దిగుతుంది. మార్న్ ఏమో వాళ్ళ కొలీగ్స్తో శామ్ చాలా మంచిది అని చెప్తుంటుంది. అప్పుడు వాళ్ళ కొలీగ్స్ శామ్ చాలా రూత్లెస్, శామ్ చాలా పొగరు, అది ఇది ఏదేదో చెప్తుంటారు. అదే టైంలో ఆఫీస్లో వర్క్ చేస్తున్న ఒక ఆమె వచ్చి లేడీ బాస్ వచ్చేస్తున్నారు అని చెప్తుంది. దాంతో ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చొని సీరియస్ గా వర్క్ చేస్తూ ఉంటారు. ఇదంతా చూస్తున్నామని ఏంటి వీళ్ళు ఇంత భయపడుతున్నారు అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మన శామ్ ఎంట్రీ అయితే ఇస్తుంది ఆఫీస్ లోకి. శామ్ రాగానే ఆఫీస్ లో ఉన్న అందరినీ చూస్తూ టైం ఎంత అయింది ఇప్పుడు అని అడుగుతుంది. వాళ్ళంతా 9:15 అయిందని చెప్తారు. అప్పుడు శామ్ ఏమో ఇంకా మీకు 5 minutes టైం ఇస్తున్నా, 5 minutes లోపు మీరంతా మీటింగ్ రూమ్ లో ఉండాలి. ఆ 5 minutes టైం లోపు ఎవరైతే రాలేదో వాళ్ళని ఆఫీస్ లో నుంచి పీక్ పారేస్తా అని చెప్తుంది. ఇదంతా విన్న వాళ్ళందరూ మీటింగ్ రూమ్ లోకి పరిగెడుతూ వెళ్తారు. మార్న్ కూడా వాళ్ళతో పాటు వెళ్తుంది. అప్పుడు శామ్ ఏమో నేను మీ అందరితో ఒక ఫ్యామిలీ లాగా ఈ కంపెనీని రన్ చేస్తున్నా అని చెప్తుంది. కానీ మీరు మాత్రం కంపెనీ రూల్స్ కి అగైన్స్ట్ గా పనిచేస్తున్నారు అని చెప్పి ఒక వీడియో ప్లే చేస్తుంది. ఆ వీడియోలో ఏముంటుందంటే ఆఫీస్ టైంలో అక్కడ పనిచేసే ఇద్దరు హగ్ చేసుకుంటూ రొమాన్స్ చేస్తూ ఉంటారు. ఆ వీడియో చూసిన అందరూ షాక్ అయిపోతారు. శామ్ ఏమో ఆ ఇద్దరిని కంపెనీ నుంచి పీకేసి వాళ్ళకి రావాల్సిన శాలరీ ఏమో ఇస్తుంది. శామ్ అక్కడ నుంచి వెళ్ళిపోయాక ఆ అబ్బాయి శామ్ మీద అరుస్తూ ఉంటాడు. తినడం, నిద్రపోవడం, ఒక మనిషిని ప్రేమించడం, ఇవన్నీ అందరూ చేసే పనులే. నువ్వు కూడా ఏదో ఒక రోజు ఎవరినో ఒకరిని లవ్ చేస్తావు, ఆ రోజు ఏం చేస్తావు అని అరుస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న మార్న్ చాలా షాక్ అయిపోతుంది. అప్పుడు మార్న్ కొలీగ్స్ మార్న్తో ఏమని చెప్తారంటే, నువ్వు కూడా ఇక్కడ వర్క్ చేయాలంటే నువ్వు కూడా కంపెనీ రూల్స్ అన్ని ఫాలో అవ్వాలి అంటారు. రూల్సా? ఏం రూల్స్ అవి అని మార్న్ అడుగుతుంది. ఆఫీస్లో ఉన్నప్పుడు ఆఫీస్ వాళ్ళతో ఎవరితో రొమాన్స్ చేయకూడదు, లవ్లో ఉండకూడదు అండ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయకూడదు అని చెప్తారు. ఈ రూల్ ఫాలో అవుతేనే నువ్వు ఇక్కడ వర్క్ చేయగలవు, లేదంటే వీళ్ళలాగే నువ్వు కూడా కంపెనీ నుండి బయటకు వెళ్లాల్సి వస్తుంది అంటారు. ఇదంతా విని మార్న్ చాలా షాక్ అయిపోతుంది. ఇక్కడితో ఎపిసోడ్ 1 పార్ట్ 2 అయితే కంప్లీట్ అయిపోతుంది. మిగతా పార్ట్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తా. అప్పటి వరకు బాయ్.